ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 దినాల ఉపవాస కూడికలలో ఈ 2వ రోజు ప్రత్యేకంగా ముందుగా ప్రకటించబడినట్లుగా ఈ 7 దినాలు బలిపీఠాన్ని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మీకు అందించాలని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి మరి రీతిగా ముందుకు రావడానికి కృపనిచ్చిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నిన్నటి దినాన ప్రారంభ రోజు మరి బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని లేఖనాలలో నుండి శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. రాత్రి ప్రకటించబడినటువంటి వర్తమానములో బలిపీఠం మీద మండుతుండవలసిన అగ్ని ఏ అగ్ని అంటే ప్రార్థన అనేటువంటి అగ్ని. ప్రార్థన అనేటువంటి అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు అని లేఖనాలలో నుండి రాత్రి చాలా శ్రేష్టమైన వర్తమానం మనం నేర్చుకున్నాం. బలిపీఠం మీద మండుతున్న అగ్ని రెండవదిగా దేనికి సూచనగా ఉంది అంటే పరిశుద్ధాత్మకు సూచనగా. ఈ అగ్ని పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేటువంటి అగ్ని మన జీవితాలలో కొంచెముగా ఉంటే మన కుటుంబాలలో, మన దేహాలలో దాగి ఉన్న సర్పం బయటికి రాడు. ఆ మంట అధికమైనప్పుడే లోపల ఉన్నటువంటి సర్పము బయటికి వస్తాడు. వచ్చినప్పుడు అగ్నిలో దానిని కాల్చివేయటానికి ఆ అగ్ని సహాయము చేసిద్దని రాత్రి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేటువంటి అగ్ని అధికముగా ఉండనంత వరకు సాతానుడు వారి కుటుంబాలలో, వారి దేహాలలో సుఖ నివాసము చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్క వ్యక్తి దేహమనే బలిపీఠాలపైన ప్రార్థన అనేటువంటి అగ్ని మండుతూ ఉండాలి అని మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి కూడా క్లుప్తంగా వాక్య భాగములో నుండి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా బలిపీఠం మీద మండుతున్నటువంటి అగ్ని, ఈ అగ్ని దేనికి సూచనగా ఉంది అంటే పరిశుద్ధాత్మ అభిషేకమునకు సూచనగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని ఈ బలిపీఠం మీద, మన దేహము అనేటువంటి బలిపీఠం మీద నిత్యము మండుచుండాలి. ఈ అగ్ని ఈ లోక సంబంధమైనది కాదు, ఇది పైనుండి వచ్చుచున్నటువంటి అగ్ని. స్తోత్రం చెప్పండి. ఏ అగ్నిది? పైనుండి వచ్చుచున్న అగ్ని. ఇది పరలోకము నుండి వచ్చుచున్నటువంటి అగ్ని. ఈ అగ్ని యొక్క ప్రత్యక్షత
ఈ అగ్ని యొక్క ప్రత్యక్షత మనం ఎక్కడ చూస్తామంటే, మోషే మిద్యాను అరణ్యములో తన మామ యొక్క అయినటువంటి ఇత్రో గొర్రెల మందలను కాస్తున్నప్పుడు ఆ హోరేబు పర్వతం మీద ఒక పొద అగ్నితో కాలుతూ ఉంటుంది. గొర్రెలు కాస్తున్నటువంటి మోషే, ఇదేంటి వింత, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. వాస్తవంగా అగ్నికున్న స్వభావం ఏంటంటే దేనినైనా అది కాల్చేసిద్ది. అది ఇనుమునైనా కాల్చిద్ది, బంగారమునైనా కాల్చిద్ది, అది చెత్తనైనా కాల్చిద్ది. దేనినైనా కాల్చే స్వభావం అగ్నికి ఉంది. కానీ ఇక్కడ మోషే చూస్తున్నటువంటి ప్రత్యక్షత, పొద అగ్నితో మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. అగ్ని మండుతుంది, పొద కాలిపోవట్లేదు. ఏంటి వింత అని మోషే దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నుండి, ఆ అగ్ని మధ్యలో నుండి ఒక స్వరం మోషేతో మాట్లాడుతుంది. మోజేస్, మోజేస్, ఇదిగో ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులను విడిచి దగ్గరికి రాని దేవుడు పిలువటం మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ అగ్ని లోక సంబంధమైన అగ్ని కాదు, ఇది అన్య అగ్ని కాదు, ఇది ప్రకృతి సంబంధమైన అగ్ని కాదు, ఇది పైనుండి దిగి వచ్చినటువంటి అగ్ని, ఇది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి అగ్ని, ఇది దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి అగ్ని. హల్లెలూయా. అందుకనే ఇది ఆత్మ సంబంధమైన అగ్ని కనుకనే అగ్ని మండుతుంది, పొద కాలిపోవట్లేదు. ఏంటి అగ్ని అంటే పరిశుద్ధాత్మ, చెప్పండి, పరిశుద్ధాత్మ అగ్ని. రెండవదిగా మనం చూస్తాం, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి కానానుకు బయలుదేరి వెళుతున్నప్పుడు, ఇదిగో దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తాడు, నేను మీ మధ్యలో ఉండునట్లు మీరు నాకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయండి. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను మీ మధ్యలో నివాసము చేయునట్లుగా నాకు మీరొక ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయండి. ఈ ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు, ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో మనం ప్రవేశించగానే కనపడే మొట్టమొదటి ఉపకరణం ఏంటంటే బలిపీఠము. హల్లెలూయా. రెండవది గంగాళము. ఆవరణములో 2 ఉపకరణములు ఉంటాయి. మొదటిది దహించి వేసేది బలిపీఠం, 2 గంగాళము శుద్ధి చేసేది. ఒక వ్యక్తి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి అంటే ముందుగా ఆవరణములో ఆ వ్యక్తి బలిపీఠపు అనుభవంలోనికి రావాలి. ఆ బలిపీఠం పైన దహించబడిన తరువాత రెండవ అనుభవం ఏంటి అంటే గంగాళము. ఇది శుద్ధీకరించేటువంటి శుద్ధ జలముతో నింపబడినటువంటి గంగాళం.
ఇది బాప్తిస్మమునకు సూచనగా ఉంది. రైట్. తర్వాత పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ 3 ఉపకరణాలు ఉంటాయి. అందులో మొదటిది దీపవృక్షం, రెండవది సన్నిధి రొట్టెల బల్ల, మూడవది ధూపవేదిక. ఇది పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణములు. తర్వాత అతి పరిశుద్ధ స్థలం, అక్కడ నిబంధన మందసం, కరుణాపీఠం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఉపకరణాలు. వీటిలో ఆవరణములో ప్రవేశించగానే మొట్టమొదటిగా మనకు కనపడేది ఏంటది? బలిపీఠము. హల్లెలూయా. బలిపీఠం. ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలం ఈ బలిపీఠాన్ని గురించినటువంటి హిస్టరీ, అనేకమైన విషయాలు నేను మీకు రేపు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈరోజు బలిపీఠం మీద మండుతున్నటువంటి అగ్ని, రెండవది పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను గనుక, ఈ అగ్ని ఏ అగ్ని అంటే పైనుండి వచ్చేటువంటి అగ్ని. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణము చేసే సమయంలో దేవుడు వారి మధ్యలో నివసించున్నట్లుగా ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేస్తే, ప్రత్యక్షపు గుడారములో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం దేవుడు ఏర్పాటు చేస్తే, ఆవరణములో ఉన్న మొట్టమొదటి ఉపకరణం బలిపీఠం. ఈ బలిపీఠం మండించడానికి అన్య అగ్ని, మానవ సంబంధమైనటువంటి అగ్ని తేగూడదు అని దేవుడు చెప్పాడు. అంటే అగ్గి పుల్లలతో, రాళ్లతో తయారు చేసిన ప్రకృతి సంబంధమైన అగ్ని ఈ బలిపీఠం మీద వేయకూడదు. ఇదిగో ఈ బలిపీఠం మీదకి నేను ఆకాశము నుండి అగ్నిని పంపిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు, ఇశ్రాయేలులు ప్రత్యక్షపు గుడారము దగ్గరకు వచ్చి బలిపీఠం మీదకి దేవుని యొక్క అగ్ని కోసం కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా, ఇదిగో ఆకాశము నుండి దేవుడు అగ్ని స్వరూపుడుగా, ఆత్మస్వరూపుడైన దేవుడు అగ్నివలే ఆ బలిపీఠం మీదకి దిగి వచ్చాడు. ఇది ఏ అగ్ని అంటే పైనుండి దిగి వచ్చిన అగ్ని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ దిగి వచ్చినటువంటి అగ్ని ఇశ్రాయేలీలు అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ ప్రత్యక్షపు గుడారం అనేది ఒక స్థిరముగా ఉండేటువంటి ఇది కాదు. ఇశ్రాయేలీలు మేఘముతో పాటు, మేఘము కదిలినప్పుడు ఇశ్రాయేలీలు నడుస్తున్నారు. వీళ్ళు వెళుతున్న ప్రతి స్థలానికి ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకుని వెళ్తున్నారు. యాజకులు, ప్రత్యేకించబడినటువంటి వారు బలిపీఠమును, గంగాళమును, దీపవృక్షమును, ధూపవేదికను, సన్నిధి రొట్టెల బల్లను, నిబంధన మందసమును, కరుణాపీఠమును మోసుకొని వెళ్ళడానికి ప్రత్యేకించబడినటువంటి అహరోను సంతతి అయినటువంటి యాజకులు మాత్రమే వాటిని మోసుకొని వెళుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బలిపీఠం మీద అగ్నిని మండించడానికి అహరోను కుమారులకు దేవుడు మరి బాధ్యతను అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అహరోను కుమారులు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అగ్గిపుల్ల పుట్టించి అగ్ని మండించకూడదు. దేవుడు ఏ అగ్నిలో నుంచి అయితే దిగి వచ్చి బలిపీఠమును మండించాడో, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ నిప్పులను, ఆ బలిపీఠం మీద మండుతున్నటువంటి అగ్నిని, నిప్పులను మరి యొక్క బలిపీఠము యొక్క పాత్రల్లో వేసుకొని ఈ అగ్నిని మోసుకొని వెళ్ళాలి. మరలా ప్రత్యక్షపు గుడారం పెట్టినప్పుడు ఆ బలిపీఠం మీద వేరే అగ్ని వేయకూడదు, కానీ ఈ దేవుని చేత మండించబడిన అగ్నితోనే బలిపీఠాన్ని మండించాలి. అర్థమైందన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే ఏ అగ్ని పడితే ఆ అగ్నితో బలిపీఠమును మండించకూడదు.
ఆ బలిపీఠం మీద మండుతున్నటువంటి అగ్ని ఏ అగ్ని అయి ఉండాలంటే అది దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్నటువంటి అగ్ని. విచిత్రమైన మాట చెప్తాను ఒకటి. ఒకసారి ఏం జరిగిందంటే, దేవునికి స్తోత్రం, ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ యొక్క అహరోను సంతతి అయినటువంటి అహరోను కుమారులు బలిపీఠం మీద దేవుని యొక్క అగ్నిని మండించడానికి బదులుగా వీళ్ళు ఏం చేశారంటే వేరొక అగ్నిని తీసుకొచ్చారు. అర్థమవుతుందండి? ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. బలిపీఠం మండించడానికి ఏ అగ్ని కావాలి? దేవుడు మొదటిగా ఏ అగ్నితో ప్రత్యక్షమయ్యాడో ఆ అగ్ని ఎక్కడికి వెళ్ళినా ఆ అగ్నిని మోసుకొని వెళ్ళాలి. ఆ అగ్నితోనే బలిపీఠాన్ని మండించాలి. అంతేగాని ఏ అగ్ని పడితే ఆ అగ్నితో ఆ బలిపీఠాన్ని మండించకూడదు. ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, యాజక సంతతి అహరోను యొక్క కుమారులు ఏం చేశారంటే దేవుడు ఏర్పరిచిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చి బలిపీఠమును మండించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, విచిత్రం ఏంటో తెలుసా? దేవుని యొద్ద నుండి అగ్ని బయలుదేరి అక్కడే వీళ్ళని చంపివేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు చేసినది ఆజ్ఞ అతిక్రమము. దేవుని అగ్ని కాకుండా వాళ్ళ సొంత అగ్ని, వేరొక అగ్ని, ఆ అగ్ని చేత బలిపీఠాన్ని మండించాలని చూశారు. దేవుని యొక్క ఉగ్రత అహరోను కుమారుల మీదకి దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దైవ జనాంగమా, ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు నిత్యము బలిపీఠం మీద అగ్ని చేత మండించబడాలి. అది ఆరిపోకూడదు. ఎందుకు ఆరిపోకూడదు? రాత్రి ఇంట్రడక్షన్ విషయాలు చెప్పాను. ఆరిపోతే ఏం జరిగిద్దో కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆరిపోకూడదో కూడా చెప్పాను. ఎందుకు మండాలో కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక అంశం ప్రసంగం బోధించేటప్పుడు ప్రతి సెషన్ మనం జాగ్రత్తగా వింటున్నప్పుడు ఆ వర్తమానం మనకి చక్కగా అర్థమవుతుంది. ఒక మాట మరలా జ్ఞాపకం చేస్తా మీకు. మంట మండకపోతే మనం వంట చేసుకునేటువంటి పొయ్యి మీదకి, స్టవ్ మీదకి, వంట లేకుండా ఉన్నటువంటి స్టవ్ మీదకి ఈగలు, దోమలు, బల్లులు, నల్లులు ఎలా ఉంటాయో అలాగనే అగ్ని మండకపోతే, నీ దేహం అనే బలిపీఠం పైన అగ్ని మండకపోతే, నెంబర్ 1 ప్రార్థన అనేటువంటి అగ్ని మండకపోతే, రెండవది పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నితోనూ మండించబడకపోతే, నీలో నీ బలిపీఠం పైన అగ్ని మండకపోతే, నీ మీదికి కూడా మంట లేనటువంటి పొయ్యి మీదికి ఎలాగనైతే దోమలు, అర్థమవుతుందా? ఒక వారం రోజులు ఊరికి వెళ్ళాం మనం, పొయ్యి మీద వంట చేయలేదు, స్టవ్ ముట్టిలేదు. వచ్చేసరికి ఆ పొయ్యి మీద ఎట్టుంటుందండి? దోమలు, ఈగలు మొత్తం 1కి 2కి వెళ్ళి మొత్తం. చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా? పొయ్యిలు చూసారా? దాన్ని మళ్ళా మనం సబ్బు పెట్టి, సరుపు పెట్టి, నీళ్ళేసి శుభ్రం చేసుకోవాలి. మంట లేని స్టవ్ మీదకి ఎలాగైతే క్రిమి కీటకాలు వచ్చి దానిని అపవిత్రపరుస్తున్నాయో, బలిపీఠం మీద అగ్ని మండకపోతే, అగ్ని మండనటువంటి దేహాలు కూడా అపవిత్రపరచడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. మంట లేనటువంటి బలిపీఠాల దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? అపవాది వస్తాడు, సాతానుడు వస్తాడు. దుష్టుడు ఆ వ్యక్తిని అపవిత్రపరుస్తాడు. దుష్టుడు ఆ వ్యక్తి ద్వారా చెయ్యరాని కార్యాలు చేపిస్తాడు, ఆడరాని మాటలు ఆడిస్తాడు, మరి చూడకూడనివన్నీ చూపిస్తాడు.
ఒక వ్యక్తి అపవిత్రమైన మార్గములోకి వెళుతున్నాడంటే, ఒక వ్యక్తి అపవిత్రమైన మార్గాలలో నడుచుకుంటుంది అంటే కారణం ఏంటంటే, ఆ వ్యక్తి బలిపీఠం మీద ఏమి లేదు, మంట లేదు, అగ్ని మండటం లేదు, అగ్ని చల్లారిపోయింది. చల్లారిపోయిన జీవితాలలో సాతానుడు ఏలుబడి చేస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, నీ శరీరములో సాతానుడు ఏలుబడి చేస్తున్నాడంటే నీ బలిపీఠం చల్లారిపోయిందేమో. చల్లారిపోయిన బలిపీఠాలపైన సాతానుడు ఏలుబడి చేస్తాడు. కనుక బిడ్డలారా, బైబిల్ అంటుంది, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నీ దేహం అనే బలిపీఠం పైన దేవుని యొక్క అగ్ని మండాలి. ఈ అగ్ని ప్రార్థన అనేటువంటి అగ్ని. హల్లెలూయా. అగ్ని ఉంటేనే సాంబ్రాణి యొక్క సాంబ్రాణి, అగ్ని ఉన్నటువంటి అగ్ని ఉన్న చోటనే సాంబ్రాణి వేస్తే ఆ యొక్క సాంబ్రాణి పొగ పైకి వెళుతుంది. దేవునికి స్తోత్రం. అగ్ని లేకపోతే ధూపము రాదు, అగ్ని రాకపోతే ధూపము రాదు, అగ్ని లేకపోతే ధూపము రాదు, అగ్ని లేకపోతే సువాసన లేదు. అలాగనే మన దేహం అనే బలిపీఠాలపైన ప్రార్థన అనేటువంటి అగ్ని మండాలి. రెండవది, పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నితో మనం మండుతుండాలి. స్తోత్రం. పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నితో మన బలిపీఠాలు మండుతున్నప్పుడు జరిగేటువంటి ఒక అద్భుతమైన మాట చెప్తాను. మత్తయి శుభవార్తలో 25వ అధ్యాయములో ఒక ఉపమానాన్ని ప్రభువు చెప్పారు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో ఒక ఉపమానాన్ని ప్రభువు చెప్పారు. ఆ ఉపమానం ఏంటి అంటే, పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానం. చదవండి ఆ మాటలు. పరలోక రాజ్యము తమ తివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వాళ్ళు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనుటకు రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధి కలిగిన వారు, ఇది మీకు మాకు చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే పెండ్లి కుమారుని యొక్క రాకడ స్వరం. అందరూ చెప్పండి, ఏ స్వరం అండి? రాకడ కేక. ఏ కేక అండి? ఇప్పుడు కన్యకలు అందరూ ఎవరు చెప్పండి? అందరూ కన్యకలే.
అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. అందరూ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి వెళ్ళారు. అందరూ నిద్రిస్తున్నారు. కేక వినపడినప్పుడు అందరూ లేచారు. కానీ 5 దివిటీలు మండుతున్నాయి, 5 దివిటీలు ఆరిపోతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ బలిపీఠము దేహమునకు సూచనగా ఉండినట్లు ఈ దివిటి కూడా దేహమునకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. దివిటి ఎంతమందికి తెలుసు? దివిటి మాకు తెలుసండి. రాత్రి ద్వీపం అంటే అట్లా చూస్తున్నారు అందరూ. దివిటి ఎంతమందికి తెలుసండి? ఎట్లా ఉంటుంది దివిటి అమ్మా? ఇప్పుడు చెప్పండి అక్క, కరెక్టేనా? అంతేనా? దేవునికి స్తోత్రం. చాలామంది మైండ్లో ఎలా ఉంటుందంటే దివిటి అంటే దీపం ఏమో అనుకుంటారు. దివిటి అంటే దీపం కాదు. దివిటి అంటే ఒక బారు కర్ర ఉంటుంది. ఆ కర్రకి గొడ్డలు చుడతారు, దానికి మట్టి పోస్తారు, దాని మీద నూనె వేస్తారు, దాన్ని వెలిగిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ దివిటి వెలగాలంటే, ఈ దివిటి మండాలంటే దానికి ఏం కావాలి? నూనె కావాలి. నూనె లేకపోతే అగ్ని లేదు. నూనె లేకపోతే దివిటి మండదు. బిడ్డలారా, నీ దేహం దేనితో? నీ దేహం లోపల నరాలున్నాయి, ఎముకలున్నాయి, మాంసం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ దివిటికి మట్టి ఉన్నట్టు నీ దేహం కూడా మట్టి దేహమే. ఈ మట్టి దేహం మండాలి అంటే, ఈ మట్టి దేహం దేవుని అగ్నితో మండాలి అంటే, ఈ దేహం దేవుని యొక్క అగ్నితో దగదగ మండుతూ ఉండాలి అంటే, ఇది మండడానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మనే నూనె కావాలి. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చెప్తాను. ఏ వ్యక్తి దివిటీలైతే మండుతుంటాయో వారు మాత్రమే అంతఃపురములోనికి ప్రవేశిస్తారు. ఈ రాత్రి ప్రసంగం మీకు అర్థమైతే పరలోకానికి మీ మార్గం సరళమైనట్టే. బాగా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద నీ చివరి తుది శ్వాస విడిచేంత వరకు ఈ దేహం అనే దివిటి, ఈ దేహం అనే బలిపీఠం దేనితో మండాలో తెలుసా? పరిశుద్ధాత్మ అనే అగ్నితో మండాలి. ఇక్కడ 10 మంది కన్యకలే, 10 మంది పెండ్లి కుమారుడు కోసమే వెళ్ళారు. 10 మంది ఆలస్యమవుతుందని నిద్రపోతున్నారు. 10 మంది కేక వినగానే లేచారు. కానీ 5 ఆరిపోతున్నాయి, 5 మాత్రం వెలుగుతున్నాయి. కారణం ఏంటంటే 5 సిద్ధపాటుతో ఉన్నారు, 5 నిర్లక్ష్యముతో ఉన్నారు. 5 ఆల్రెడీ ప్రిపేర్డ్. దివిటి వెలుగుతుంది, సిద్ధలలో నూనెను సిద్ధము చేసుకున్నారు. 5 మాత్రం బుద్ధి లేని కన్యకలు. దివిటి వెలుగుతుంది కానీ సిద్ధలలో నూనె ఖాళీ అయిపోయింది. నో స్టోరేజ్. నూనె ఖాళీ అయిపోయింది. అందుకనే వాళ్ళ దివిటీలు ఆరిపోయే పరిస్థితికి వచ్చాయి. సిద్ధులలో నూనె ఉన్నటువంటి బుద్ధి కలిగిన కన్యకల యొక్క దివిటీలు మాత్రం దగ మండుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అనేటువంటి రాకడ కేక వినబడగానే, ఎవరు ఈ పెండ్లి కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ కేక ఏంటి? ఈ కేక ఏంటమ్మా? ఈ కేక ఏంటి? తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 వాక్యాలు మనం గమనించినట్లయితే, ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఇదిగో మధ్యాకాశమునకు ప్రభు దిగి వచ్చును. ఆయన వచ్చేటప్పుడు భూ
అనేటువంటి ఒక పెద్ద శబ్దం సర్వ భూమండలము కూడా వినపడేటట్టుగా భూ అనేటువంటి ఒక కడబూర శబ్దం వినపడుతూ ఉంటుంది. అది రాకడ కేక. ఈ కేక అమ్మా, ఈ కేక అందరూ వింటారు. బుద్ధి కలిగిన వాళ్ళు వింటారు, బుద్ధి లేనోళ్ళు కూడా కేక వింటారు. కానీ అంతఃపురములోనికి వెళ్ళేది ఎవరు అంటే దివిటీలు వెలుగుతున్నటువంటి వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆరిపోయిన దివిటీలు వీళ్ళంటారు, అమ్మా మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ దగ్గర ఉన్న కొంచెం నూనె మాకు కూడా ఇవ్వండి, కొంచెం నూనె ఇవ్వండి అంటే వాళ్ళు అంటారు, ఈ నూనె మీకు మాకు చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అంటే రాకడ సమయంలో ఒకరి భక్తి ఒకరికి సరిపోదు. కొంతమంది ఉంటారు, మా అమ్మాయి ప్రార్థన చేస్తుందండి, మా యామ ప్రార్థన చేస్తుందండి, మా ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. అమ్మా, ఎవరి ప్రార్థన వారిదే. తల్లిగా నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డలని పరలోకం చేర్చదు. భార్యగా నువ్వు చేసే ప్రార్థన నీ భర్తను పరలోకం చేర్చదు. నీ నూనె నీదే, నీ భర్తది ఆయన నూనె ఆయనదే. నీ నూనె నీదే, నీ బిడ్డల నూనె నీ బిడ్డలదే, ఎవరి నూనె వాళ్ళదే. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా చిటికి నీళ్ళతో నా పిల్లలను కూడా తీసుకెళ్తాను అనుకుంటే పొరపాటు పడ్డట్టే. నీ నూనె నీదే బిడ్డా, నీ నూనె నీదే, నీ భక్తి నీదే, నీ ప్రార్థన నీదే, నీ విశ్వాసము నీదే, నీ బాప్తిస్మము నీదే. వీళ్ళంటారు, ఈ నూనె మీకు మాకు చాలదు, మా నూనె మాదే, మా నూనె మీకు ఇవ్వటం కుదరదు, ఈ నూనె మీకు ఇవ్వటం కుదరదు. చాలామంది అజ్ఞానంతో ఉంటున్నారు. మా యావం ప్రార్థన చేస్తుంది కంటే, మీ యావం ప్రార్థన చేస్తే, మీ పిల్లలు ప్రార్థన చేస్తే, మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే, ఎవరి ప్రార్థన వాళ్ళకి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఒకవేళ తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన బిడ్డలకు ప్రాకారంగా ఉండొచ్చేమో, కానీ పరలోకం వెళ్ళాలంటే ఎవరి భక్తి, ఎవరి నూనె, ఎవరి విశ్వాసం, ఎవరి రక్షణ వారిదే. నీ బాప్తిస్మం నీ బిడ్డకి చల్లదు, నీ బాప్తిస్మం నీ భర్తకి చల్లదు. వాళ్ళు అంటారు, ఈ నూనె మీకు మాకు చాలదు. మీరు వెళ్ళండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి. స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, ఈ బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కొట్లకాడికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? నూనె కొనుక్కోవటానికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. నూనె అంటే దేనికి సూచన అని చెప్పాను? పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. ఈ అభిషేకం ఏ కొట్లో పడితే ఆ కొట్లో దొరికిద్దా? ఏడ దొరికిద్ది అభిషేకం? అమ్మా, ఏడ దొరికిద్దాక? దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. అభిషేకం రావాలంటే ఎవరి ద్వారా వచ్చింది? సేవకుని ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు వెలిగించుకున్నారు, సిద్ధుల్లో నూనె స్టోర్ చేసుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళారు. ఏ కొట్టు అది? దేవుని మందిరం అనే కొట్టు. దేవుని మందిరం అనే కొట్టులో నూనె అమ్మేవాళ్ళు ఎవరు? సేవకుడు. దేవునికి స్తోత్రం.
అంటే ప్రభువు రాకడ సమయంలో ఇంకా కొంతమంది సేవకులు రాకడకు సిద్ధపడకుండా ఇంకా ఎక్కడున్నారు? మందిరాల్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు వెళ్ళి పాస్టర్ గారు అండి వీళ్ళు వెళ్తున్నారు వెళ్ళి. ఎవరు? బుద్ధి లేనివాళ్ళు. అంటే కొంతమంది సేవకులు బుద్ధి లేని కన్యకల కంటే బుద్ధి లేనివాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారండి ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడండి, మా నూనె మా దివిటీలు ఆరిపోయేటట్టున్నాయి, కొంచెం మా కోసం ప్రార్థన చేయండి. అప్పుడు అనుకుంటాడు, ఒరే పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళకు ప్రార్థన చేసి ఈయన ప్రార్థన చేసుకొని వీళ్ళందరూ కలిసి అప్పుడు మండుతారు. ఎప్పుడు? అప్పుడు బాగా అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు అనుకుంటా అగ్ని అని మంట మండించుకొని అప్పుడు పరుగున వెళతారు. వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలుసా? తలుపులు వేయబడతాయి. ఆ మాట చదవండి అమ్మా, ఆ మాట చదవండి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తర్వాత అప్పుడు తలుపులు వేయబడిన తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపులు తీయమని అడుగగా అతడు మిమ్మును నేను, అమ్మా అంతే ఉందా మీ బైబిల్లో? మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. స్తోత్రం చెప్పండి. ఒకసారి నాకెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ మాట అన్నది ఎవరండి? పెండ్లి కుమారుడు. ఎవరు ఈ పెండ్లి కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పెండ్లి కుమారుడు బుద్ధి లేని కన్యకలతో ఏమంటున్నాడు? అయ్యా మాకు కూడా తలుపు తీయ్యా, మాకు కూడా తలుపు తీ, యేసయ్యా తలుపు తీ అంటే లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది. హూ ఆర్ యూ? మీరెవరమ్మా? మీరెవరో? మిమ్మల్ని నేను ఎన్నడూ. అమ్మ వీళ్ళు ఏమన్నా అన్యజనులా? దేవుణ్ణి ఎరుగని వారా? వీళ్ళు ప్రార్థనకు వచ్చినోళ్ళే, వీళ్ళు ఉపవాసాలు ఉన్నోళ్ళే, వీళ్ళు కానుకలు ఇచ్చినోళ్ళే. అమ్మా వీళ్ళు ప్రతి వారం కాకపోయినా అప్పుడప్పుడు మందిరానికి వచ్చినోళ్ళే. వీళ్ళ గురి కూడా ఒకటే, ఏంటి? పరలోకం చేరుకోవాలి, పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు తలుపు దాకా వచ్చారు, తలుపులు వేయబడ్డాయి. లోపల నుంచి పెండ్లి కుమారుడు అంటాడు, మిమ్ములు నేను ఎన్నడూ. ఒక్క మాట ముగిస్తున్నాను, ఒక్క మాట. లోపల పెండ్లి కుమారుడు ఉన్నాడు, యువతల ఆ బుద్ధి లేని కన్యక ప్లేస్లో ఒక్కసారి మన్ని పెట్టుకొని ఊహించుకుందాం. ఆ ప్లేస్లో మన్ని ఊహించుకుందాం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఒకవేళ లోపల నుంచి యేసు ప్రభువు, ఎవరు నువ్వెవరో నేను ఎరుగను అని ఒకవేళ మన్నే అంటే ఏంటి మన పరిస్థితి? ఆ సిచ్యువేషన్ ఒకసారి ఏదో విని వదిలిపెట్టడం కాదు, ఒకసారి ఆ ప్లేస్లో మనం పెట్టుకుందాం. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత మొత్తుకున్నా, నువ్వు ఎంత అరిసినా, పెండ్లి కుమారుడు అంటాడు, నువ్వు ఎవరో నేను ఎరుగను. ఆయన ఆ మాట అంటే తక్షణమే మన ప్లేస్ ఎక్కడ? బుద్ధి లేని కన్యకల ప్లేస్ ఎక్కడ? అగ్ని ఆరదు, పొరుగు చావదు, నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండం. ఒక మాట చెప్తాను, మర్మయుక్తమైన మాట. ఇక్కడ నువ్వు పరిశుద్ధాత్మ అగ్నితో మండకపోతే అక్కడ ఇంకో మంట ఉంది.
మా అర్థమవుతుందా? ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నితో మండకపోతే, ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నితో నీ బలిపీఠం మండకపోతే, ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నితో నీ దివిటి మండకపోతే, ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్ని నీలో లేకపోతే అక్కడ ఇంకో మంట ఉంది. అదేమంట? దహించే మంట, అది కాల్చే మంట, అది బూడిద చేసే మంట, అది యాతనకరమైన. ఇదిగో ఆ ధనవంతుడు వెళ్ళి అగ్నిగుండంలో ఉండి అంటాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్నిగుండములో యాతన పెట్టబడుతున్నాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకు చేమ గుట్టినట్టు కూడా లేనట్టే ఉందిగా, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు మీరు. కొంచెం అన్నా అమ్మా, అగ్నిగుండం ఆ మంటల్లో పడితే ఎట్టుంటుంది? ఆ ధనవంతుడు అంటాడు, నేనైతే ఇక్కడ యాతన పడుతున్నాను. పెండ్లి కుమారుడితో అంతఃపురములోనికి వెళ్ళకపోతే, పెండ్లి కుమారుడితో అంతఃపురములోకి వెళ్ళకపోతే, డోర్స్ క్లోజ్ అయిపోతే, విడవబడితే ఏ మంటలో ఉండాలి? అగ్నిగుండము అనే మంటలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ మంట కావాలి మీకు? ఆ మంట కావాలా, ఈ మంట కావాలా? ఏ మంట కావాలండి? నీ బలిపీఠం మీద ఏం మండాలి? దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నితో మండాలి. ఆఖరిగా ఒక మాట చెప్తాను, మీలో ఎవరైనానో దేవుని ఆత్మ లేని వారైతే వారు ఆయన వారు కారు. దేవుని యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మ అగ్నితో మండించకపోతే, పరిశుద్ధాత్మ అగ్నితో మండకపోతే వారు దేవుని సంబంధులు కారు, వారు ప్రకృతి సంబంధులే అని జైపాలయ్య గారు చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. నువ్వు ఆత్మ సంబంధివైతే, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందితే నువ్వు ఆత్మ సంబంధివే. ఆ మాట చూడండి, ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమియన్స్ చాప్టర్ 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వాక్యం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఆత్మానుసార విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేకపోతే వాడాయన వాడు కాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనలో శరీరానుసారమైన మనస్సుందా, ఆత్మానుసారమైన మనస్సుందా? శరీరాన్ని బట్టి మనం నడుచుకొనుచున్నామా, ఆత్మను బట్టి మనం నడుచుకొనుచున్నామా? శరీర సంబంధమైన మనస్సు మనలో ఉందా, ఆత్మ సంబంధమైన మనస్సు మనలో ఉందా? ఏ మనస్సుతో మనం ప్రవర్తిస్తున్నాం? ఇదిగో శరీర సంబంధమైనటువంటి వారు శరీర సంబంధమైన విషయముల మీద మనస్సు పెడతారు, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు పెడతారు. చెప్పండి. శరీర సంబంధమైన మనస్సు మరణం, ఆత్మ సంబంధమైన మనస్సు జీవం. ఎంతవరకు అర్థమైందన్న స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుని వాక్యం అంటుంది, ఆత్మ లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివారు, పరిశుద్ధాత్మ అగ్నితో మండని వాళ్ళు పరలోక సంబంధమైన వాళ్ళు కాదు, వాళ్ళు ప్రకృతి సంబంధమైన. కనుక మన యొక్క సియోన్ మందిర్లో ఉన్న విశ్వాసులందరూ, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ అగ్నితో మండుదురుగాక. ఆమేన్. ఏ అగ్నితో మండాలండి? చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ అగ్నితో మండటం అంటే, పరిశుద్ధాత్మతో అగ్నితో మండటం అంటే ఇక్కడ గంతులేసి, ఇక్కడ భాషలు మాట్లాడి, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడటమా? చెప్పండి అమ్మా. కొంతమంది మందిరంలో అస్సలు మామూలుగా పరలోకము నుంచి వచ్చిన దేవదూత వీళ్ళు అన్నట్టుగా భాషలు మాట్లాడతారు. కానీ ఇంటికి వెళ్తే భర్త మీద బండబూతులు. ఇది ఏ ఆత్మ? ఇది ఏ ఆత్మ అమ్మా? చెప్పండి, ఏ ఆత్మ ఇది? ఇది భ్రమపరిచే ఆత్మ, ఇది వెలుగుదూతాత్మ, ఇది దయ్యపాత్మ. నిజంగా దేవుని ఆత్మ అయితే నువ్వు మందిరంలో ఎలా ఉన్నావో చెప్పండి, ఇంటి దగ్గర కూడా అలాగనే ఉంటావు. మందిరంలో ఒక ఆత్మ, ఇంటి దగ్గర ఇంకో ఆత్మ ఉండదు. మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నేను ముగిస్తున్నాను ఈ రాత్రి. బిడ్డలారా, నీ బలిపీఠం మీద దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని మండునుగాక. ఈ అగ్ని కోసం ఏదో ఎట్టొచ్చి పరిశుద్ధాత్మతో నింపు ప్రభు అంటే రాడు. ప్రభు వాగ్దానము చేసినటువంటి ఆత్మను పొందడానికి ఆ రోజున యేసుక్రీస్తుతో తిరిగిన, యేసుక్రీస్తుతో నడిచిన ఆయన శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అన్నపానములు మరిచిపోయి, ఇల్లు వాకిళ్ళు మరిచిపోయి, పిల్ల జల్ల విడిచిపెట్టి, గొడ్డు గోద విడిచిపెట్టి, అన్నీ మరిచిపోయి దేవుడు చెప్పిన ప్రకారంగా మేడగదిలో 120 మంది 10 దినములు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెడుతూ ఉండగా, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, ఇదిగో 50వ దినం పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, అంటే వాళ్ళు మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకండి? 10 దినములకు. అంటే వాళ్ళు మేడగదిలో ఎన్ని రోజులు కనిపెట్టారమ్మా? ఎన్ని రోజులు కనిపెట్టారు? 10 రోజులు. ఒక్క రోజన్నా కనిపెట్టావా మందిరంలో? ఒక్క 3 రోజులన్నా కనిపెట్టావా పరిశుద్ధాత్మ కోసం? ఒక 7 రోజులు కనిపెట్టావా? దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చేటప్పుడేమో తాంబేలాగా వస్తారు, మందిరంలోకి వచ్చినప్పుడేమో కుక్కలాగా నిద్రపోతారు, మందిరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడేమో సింహంలాగా పరిగెడతారు. మీరు కాదులేండి, కొంతమంది. దేవునికి స్తోత్రం. కనిపెట్టావా ఆత్మ కోసం? ఈ మేడగదిలో శిష్యులు కనిపెట్టి 10 దినములు ప్రార్థన చేస్తే, పెంతెకోస్తు పండగ దినమున అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం తర్వాత మీరు చదువుకోండి. పెంతెకోస్తు పండగ దినమున ఇదిగో ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచే గాలి వలె, ఉరుము శబ్దము వలె, ఇదిగో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ప్రతి ఒక్కొక్కరి మీద వ్రాలాడు. హల్లెలూయా. విందాం. పరిశుద్ధాత్మ అనుభవం అనేది, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది అందరికీ ఒకే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు, యోర్దాను నదిలో బాప్తీసం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అగ్నిలాగా వచ్చాడా? ఎలా వచ్చాడు? పావురములలో వచ్చాడు. ఎందుకు? ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు గనుక పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుపైకి దిగి వచ్చాడు. అయితే మేడగదిలో ఉన్న శిష్యులపైకి పావురం వలె వచ్చాడా? పావురం వలె రాలే. ఎందుకు? అగ్ని వలె వచ్చాడు. ఎందుకు అగ్ని వలె వచ్చాడంటే, అగ్నికి ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? కాల్చే స్వభావం, కాల్చి బూడిద చేసే స్వభావం కాదు అగ్నికి. ఈ లోక సంబంధమైనటువంటి అగ్నికి, ప్రకృతి సంబంధమైనటువంటి అగ్నికి కాల్చి బూడిద చేసే స్వభావం ఉంది. కానీ పైనుండి వచ్చినటువంటి అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని కాల్చిద్ది. ఏం కాల్చిద్ది తెలుసా? పేతురులో ఉన్న అబద్ధాన్ని కాల్చింది.
దేవునికి స్తోత్రం. తోమాలో ఉన్న అనుమానాన్ని కాల్చింది. హల్లెలూయా. ఏం కాల్చిందండి? ఈ శిష్యులందరిలో ఏదో ఒక లోపం, ఏదో ఒక మలినం, ఏదో ఒక మరి లోక సంబంధమైనటువంటి క్రియ యోహానులో ఉన్నటువంటి కోపాన్ని కాల్చింది, యాకోబులో ఉన్న కోపాన్ని కాల్చింది. యోహాను యాకోబులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎవడన్నా కనపడితే ప్రభు ఆకాశం నుంచి అగ్ని దింపి వీళ్ళని కాల్చేయి, అందరిని కాల్చేయి అంత కోపం. అంటే వాళ్ళల్లో ఉన్న కోపం అనేటువంటి దాన్ని కాల్చింది. పేతురులో ఉన్న అబద్ధాన్ని, యేసు ఎవరో ఎరుగనని 3 సార్లు బంకాడు కదా. పేతురులో ఏముందండి? అబద్ధాన్ని కాల్చేశాడు. తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని కాల్చివేశాడు. వీళ్ళల్లో ఉన్న మరి లోపాలన్నీ కాల్చడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ఉన్న ప్రతి ఒక్కరిపైన వ్రాలాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిపైన వ్రాలాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వారిపైకి దిగి వచ్చి చేసిన కార్యం ఏంటంటే, వారిలో ఉన్న మలినం, వారిలో ఉన్న పాపం, వారిలో ఉన్న అవిధేయత, వారిలో ఉన్న అవిశ్వాసం, వారిలో ఉన్న అబద్ధం, వారిలో ఉన్న మోసం, వారిలో ఉన్న శాపం, వారిలో ఉన్న లోక సంబంధమైన ప్రతి కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు కాల్చివేశాడు. వాళ్ళని శుద్ధులుగా చేశాడు. స్తోత్రం. అందుకనే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు అభిషేకించబడిన తర్వాత వాళ్ళని గురించి లోకం చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. ఆమేన్. అబద్ధము ఆడిన పేతురు ముందు అబద్ధము ఆడేవాళ్ళు బ్రతకలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డారు. పరిశుద్ధాత్మ అనే అగ్నిలో వాళ్ళు కాల్చబడ్డారు. పరిశుద్ధాత్మ అగ్నిలో వాళ్ళు బాప్తిస్మం పొందారు. కాబట్టి వారిలో ఉన్న సమస్త విధమైన దోషములు కాలిపోయాయి. వాళ్ళు శుద్ధులుగా చేయబడ్డారు. ఈరోజు నీ దేహం అనే బలిపీఠం పైకి పరిశుద్ధాత్మని అగ్ని దిగి వచ్చినప్పుడు నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అబద్ధం, నీలో ఉన్న బూతులు, నీలో ఉన్న శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా కాలిపోవునుగాక. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందితే ఆ వ్యక్తిలో అబద్ధం అనేటువంటిది కాలిపోవాలి, అవిశ్వాసం అనేది కాలిపోవాలి. లోక సంబంధమైన నటన, లోక సంబంధమైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు కాలిపోవాలి. నువ్వు ఏ స్థలములో ఉండి వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు దేవుని ఆత్మను పొందిన వ్యక్తివైతే నీలో శరీర సంబంధమైన మనస్సు కనపడకూడదు. నువ్వు ఆత్మ సంబంధమైన స్వభావము గల దానివే కానీ శరీర సంబంధమైన స్వభావం నీలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని చేత నీ బలిపీఠం మండాలి. అది అగ్ని ఆరిపోకూడదు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారు, నేను ఆదివారం మండుతానండి. ఎప్పుడు మండేదండి? చెప్పండి అమ్మా. ఆదివారం మండుతావా? చెప్పండి. ఎప్పుడు మండాలి? బలిపీఠం మీద నిత్యము అగ్ని. నీ పొయ్యి ఆదివారమే మండిద్దా? రోజు మండిద్దా? మంట లేకపోతే నీకు వంట లేదు. నీకు వంట కావాలంటే, మంట ఉన్నట్టుగా నీవు పరిపూర్ణత చెందాలంటే నీ దేహం అనేటువంటి బలిపీఠం పైన నిత్యము అగ్ని మండాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ పొయ్యి 2 రోజులు మండకపోయినా పర్లేదు, కానీ నీ దేహం అనే బలిపీఠం దేవుని యొక్క ఆత్మతో మండునుగాక. దేవుని ఆత్మతో మండునుగాక. నువ్వు మండుతా ఉంటే నీ దగ్గరికి ఎవరన్నా ఏదన్నా దుష్ట శక్తి వచ్చిందనుకో, అమ్మా, మరి వెలుగుతున్న దీపం దగ్గరికి పురుగులు వస్తాయి కదా. పురుగులు వస్తాయి మెంగాలని, మంటని మెంగాలని వస్తాయి. మెంగాలని వచ్చిన పురుగులు ఆ మంటకి అవే కాలి చచ్చిపోతాయి. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా మింగాలని ఎవడిని మింగుదునన్నటువంటి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. నిన్ను మింగాలని సాతానుడు గర్జించు సింహం వలె నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు మండుతున్నటువంటి అగ్నిగా, నువ్వు మండుతున్న దీపముగా, నువ్వు మండుతున్న బలిపీఠంగా ఉంటే నిన్ను మింగాలని వచ్చిన సాతానుడు నీ దగ్గరికి రాగానే నీలో ఉన్న అగ్ని చేత కాలి బూడిదైపోవునుగాక.
ఆమేన్. నువ్వు మండే బలిపీఠంగా ఉంటావా, చల్లారిపోయిన బలిపీఠంగా ఉంటావా? నువ్వు చల్లారిన బలిపీఠంగా ఉంటే సాతానుడు నిన్ను మింగుతాడు, సాతానుడు నిన్ను మింగుతాడు. సాతానుడు నిన్ను మరి భయంకరమైనటువంటి శాపానికి, భయంకరమైన వ్యాధులకు, భయంకరమైన శోధనలకు గురి చేస్తాడు, భయంకరమైన అపవిత్రతకు గురి చేస్తాడు, నిత్య పాతాళానికి తీసుకెళ్తాడు. కనుక సాతానుడు నిన్ను మింగక ముందే నువ్వు మండేటువంటి అగ్నిగా ఉందువుగాక, నువ్వు మండే దీపముగా ఉందువుగాక, నువ్వు మండే జ్యోతివిగా ఉందువుగాక, నువ్వు మండే బలిపీఠంగా ఉందువుగాక. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మోకాళ్ళు వేయండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీ బలిపీఠం మండుతుందా, ఆరిపోయిందా? నీ బలిపీఠం దేవుని యొక్క అగ్నితో మండుతుందా? దేవుని యొక్క అగ్నితో మండుతుందా, అన్య అగ్నితో మండుతుందా? నీ బలిపీఠం మీద ప్రార్థన అనేటువంటి అగ్ని మండుతుందా? నీ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అనే అగ్ని మండుతుందా? నువ్వు మండుతూ ఉన్నంతకాలం దుష్టుడు నిన్ను ముట్టజాలడో. నువ్వు మండుతున్నంత కాలం సాతానుడు నిన్ను తాకలేడు. నువ్వు మండుతున్నంత కాలం అపవాది నిన్ను ఏమీ చేయలేడు. మండే దీపం దగ్గరికి వచ్చిన పురుగు ఆ మంటలో పడి కాలిపోయినట్టుగా మండేటువంటి విశ్వాసి దగ్గరికి సాతానుడు రాలేడు. నువ్వు చల్లారిపోతేనే, నువ్వు చల్లారిపోయిన జీవితంలో ఉంటే, నువ్వు చల్లారిపోయిన బ్రతుకులో ఉంటే, నువ్వు చల్లారిపోయినటువంటి భక్తిలో ఉంటే సాతానుడు నిన్ను శోధిస్తాడు, సాతానుడు నిన్ను భయపెడతాడు, సాతానుడు నిన్ను మింగటానికి వస్తాడు. రబా షద రబా తుల కబర షద రబా తుల బాబా రిబా కబర షద రబా. ఇదిగో సాతానుడు నిన్ను మింగక ముందే, సాతానుడు నిన్ను శోధించకముందే, సాతానుడు నిన్ను శోధనలకు గురి చేయకముందే, ఇదిగో ఇప్పుడే నీ బలిపీఠం మండునుగాక, దేవుని ఆత్మతో మండునుగాక, దేవుని ఆత్మాగ్ని అగ్నితో మండునుగాక, ప్రార్థనని అగ్నితో మండునుగాక. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలి, బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలి. అది ఆరిపోకూడదు. ఎంతకాలం అవుతుంది నువ్వు ఆరిపోయిన అనుభవంలో ఉన్నావేమో, ప్రార్థనలో చల్లారిపోయావేమో, పరిశుద్ధాత్మలో చల్లారిపోయావేమో. చల్లారిపోయిన భక్తి, చల్లారిపోయిన విశ్వాసం ఈ రాత్రి దేవుని అగ్నితో మండునుగాక, దేవుని ఆత్మతో మండునుగాక, దేవుని అగ్నితో మండునుగాక, దేవుని అగ్నితో మండునుగాక. అడగండి, అగ్ని మండించు ప్రభా, అగ్ని మండించు ప్రభా, అగ్ని మండించు ప్రభా, నాలో అగ్ని మండించు ప్రభా.